మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ గన్పూర్లో నిన్న ఎస్టీ వర్గానికి చెందిన పేదల ఇండ్లను అధికారులు జేసీబీలతో కూల్చడంతో మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులు, బీజేపీ పార్టీ రాజ్య అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఆశ్రయించగా వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని ఎందుకు ఇలా చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ 59-58 జీవో ప్రకారం డబ్బులు కట్టించుకొని కొందరికి ఇంటి నెంబర్లు, కరెంటు మీటర్స్ వచ్చినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా కూల్చివేయడం సంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ఆధిపత్యం చూపిస్తూ అహంకారంతో పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ పేద ప్రజల న్యాయం జరిగే వరకు మా వంతు సహకారాలు అందిస్తామని, ఇక్కడి ఆడపడుచులు ఎంతగానో బాధలు ఎల్లబోతున్నారని, అధికారులు చిన్న స్పందన కూడా లేకుండా లేడీ కానిస్టేబుల్తో ఇండ్ల నుంచి బయటకు లాక్కొచ్చి ఈల్చుకెళ్లడం ఈ సమస్యను కాదని దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. రెండు 2007లో ఇచ్చిన నోటీస్ ఉంది వాళ్ళకు. 15 సంవత్సరాలు అవుతుంది. 15-20 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఎందుకు కట్టుకోలే? కోడలు నలుగురు ఆడపిల్లలు, ఆమె ఉంటారు. వాళ్ళ పెద్ద బిడ్డ పెళ్లి పెట్టుకుందని ఇల్లు కట్టించింది. బిడ్డలు ఇల్లు అంటే ఇల్లు లేదని బిడ్డ పెళ్లి చేద్దామని ఇల్లు కట్టించింది. విజువల్స్ ఉండొచ్చు ఎవరి దగ్గర. రాములమ్మ 59 జీవోలు అప్లై చేసుకుని ఉండాలి. ఆమె ఉన్నది కూడా 59 కింద కట్టింది కదా, ఆమె కూడా అది. ఇంకోటి కిషోర్ కూడా అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఇంకోటి వాళ్ళది హోటల్ ఉండే అన్న ఇక్కడ ఫస్ట్. 15 సంవత్సరాలు అవుతుంది. 15-20 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఎందుకు కట్టుకోలే? కోడలు నలుగురు ఆడపిల్లలు, ఆమె ఉంటారు. వాళ్ళ పెద్ద బిడ్డ పెళ్లి పెట్టుకుందని ఇల్లు కట్టించింది. బిడ్డలు ఇల్లు అంటే ఇల్లు లేదని బిడ్డ పెళ్లి చేద్దామని ఇల్లు కట్టించింది. విజువల్స్ ఉండొచ్చు ఎవరి దగ్గర. రాములమ్మ 59 జీవోలు అప్లై చేసుకుని ఉండాలి.